ఏపీ రాజధాని అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 13న ఉదయం 9:54 సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. దాదాపు 3,07,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 257 కోట్ల వ్యయంతో 7 అంతస్తుల భవనం నిర్మించారు. 2018లో భవన నిర్మాణం ప్రారంభించారు. తాజాగా నిర్మాణం పూర్తి చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్ ఆనుకొని రాయపూడి వద్ద సిఆర్డీఏ నూతన భవనం ఉంది. సుమారు 4.32 ఎకరాల్లో ఈ భవనం నిర్మాణం చేపట్టారు. నూతన కార్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్, కాల్ సెంటర్, క్యాంటీన్ నిర్మాణం చేపట్టారు. రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ భవనంలో మొదటి అంతస్తులో సమావేశ మందిరాలు నిర్మించారు. 2, 3, 5 అంతస్తులో సిఆర్డీఏ అధికారులు, సిబ్బంది కార్యాలయాలు ఉంటాయి. 4వ అంతస్తులో మున్సిపల్ శాఖ డైరెక్టరేట్ కార్యాలయం, 6వ అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్యాలయం, 7వ అంతస్తులో మున్సిపల్ శాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయంతో పాటు మున్సిపల్ శాఖ హెచ్డీఓల కార్యాలయాలు ఉండనున్నాయి. భవనం ముందు భాగంలో మధ్యలో అమరావతి సింబల్ ఏ వచ్చేలా డిజైన్ చేశారు. 300 కార్లు, 300 టూ వీలర్స్ పార్కింగ్ చేసుకునేలా ఏర్పాటు చేశారు. భవనం ముందు భాగంలో 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. అధునాతన వీధి లైట్లు ఏర్పాటు చేశారు. ఇక పై భవనం నుంచే రాజధాని పనులు పర్యవేక్షించనున్నారు అధికారులు. రాజధాని రైతులు ఇప్పటి వరకు విజయవాడలోని సిఆర్డీఏ కార్యాలయం వద్దకు రావాల్సి వచ్చేది. తమ ప్రాంతంలోనే సిఆర్డీఏ కార్యాలయం రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై అమరావతి పర్యటనకు వచ్చే విదేశీయులకు, ఇతర అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులకు ఈ కార్యాలయంలో మీటింగులు నిర్వహించనున్నారు.